స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని మద్దిపాలెం జంక్షన్లో సరికొత్త కమ్యూనిటీ ఫ్రిడ్జ్ను వైజాగ్ ఎంపీ శ్రీభరత్, పోలీస్ కమిషనర్ శంఖప్రత బాగ్చితో కలిసి ప్రారంభించారు. నగరంలోని 5 కీలక ప్రాంతాల్లో ఈ ఫ్రిడ్జ్లను పోలీస్ యంత్రాంగం మరియు దాతల సహకారంతో అందుబాటులోకి తెచ్చారు. స్వాతంత్రంలో భాగం ఏంటి అంటే మన భారతీయులందరికీ ఆకలి కూడా ఉండకూడదు అనేది మన పూర్వీకులు కూడా ఆలోచించారు. ఇవాళ విశాఖపట్నం నగరంలో మన పోలీస్ కమిషనర్ గారు మిషన్ జ్యోతిర్గమయ అనే ఒక ఆలోచనతో ప్రత్యేకంగా అతి పేదరికంలో ఉన్న వాళ్ళకి మనం ఆదుకోవాలి, అది షెల్టర్ ఇవ్వాలి, బట్టలు ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి అనే ఆలోచనతో ఇవాళ ఒక మంచి ఐడియా. ఈ పోలీస్ అవుట్ పోస్టుల దగ్గర కమ్యూనిటీ ఫ్రిడ్జ్లు పెట్టి ప్యాక్డ్ ఫుడ్, అంటే ఏదైతే ఎక్కువసేపు పాడవకుండా ఉంటుందో, అంటే పులిహోర లాగా పెరుగన్నం లాగా ప్యాక్ చేసి హోమ్లెస్ పీపుల్ అవనివ్వండి, లేకపోతే కొందరు ఆ పరిస్థితి వల్ల కొన్నిసార్లు డబ్బులు లేకపోతే ఆకల్లో వాళ్ళు పడుకోకూడదనే ఆలోచనతో ఈ ఫ్రిడ్జ్ పెట్టారు. ఈ ప్రాజెక్టు వెనుక విశ్లేషణాత్మక అంశాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆకలి నిర్మూలన, ఆత్మగౌరవంతో కూడిన సాయం. యాచించడం లేదా ఇతరులను అడగడం వంటి ఇబ్బంది లేకుండా అవసరమైన వారు స్వయంగా వచ్చి తమకు కావాల్సిన ఆహారాన్ని గౌరవంగా తీసుకెళ్లేలా ఈ వ్యవస్థ డిజైన్ చేయబడింది. అంతేకాకుండా ఆహారం అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అనే భావనను ఇది బలపరుస్తుంది. ఫ్రెష్ ఫుడ్ అంటే పాడైపోయిన ఫుడ్ కాకుండా ఫ్రెష్ ఫుడ్ని కంటైనర్ రూపంలో ఇక్కడ పెడితే ఎవరైనా సరే ఈ లొకేషన్స్కి వచ్చి తినొచ్చు. ఇప్పుడు ఎక్కడెక్కడ పెట్టారు అంటే ఇవాళ మన ఇక్కడ మద్దిపాలెం జంక్షన్లో ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ జగదాంబ జంక్షను, దాని తర్వాత ఆర్టీసీ కాంప్లెక్స్, గోపాలపట్నం పెట్రోల్ బంకు, దాని తర్వాత ఓల్డ్ గాజువాక జంక్షన్ పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర ఈ 5 లొకేషన్స్లో ఇవాళ కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ప్రారంభించడం జరుగుతుంది. మరొక విశ్లేషణాత్మక అంశం ఏమిటంటే ఆహార వృధా, ఫుడ్ వేస్టేజ్కి అడ్డుకట్ట వేయడం. వైజాగ్ లాంటి వేగంగా ఎదుగుతున్న నగరాల్లో హోటళ్ళు, ఫంక్షన్ హాళ్ళు, ఇళ్లలో ప్రతిరోజు టన్నుల కొద్దీ నాణ్యమైన ఆహారం వృధా అవుతుంది. ఈ నేపథ్యంలో ఫుడ్ వేస్టేజీకి అడ్డుకట్టు వేయడం ద్వారా మహావిశాఖ నగర సమస్యకు పరిష్కారం లభించినట్టు అవుతుంది. అంతేకాకుండా డస్ట్బిన్లోకి వెళ్లాల్సిన ఆహారాన్ని నేరుగా ఆకలితో ఉన్నవారి ప్లేట్కి చేర్చే వంతెనగా ఈ కమ్యూనిటీ ఫ్రిడ్జ్లు మారుతాయి. అక్కడ ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ సిఐలను కూడా కోరేది ఏంటి అంటే ఇది సక్రమంగా జరిగేటట్టు, ఎవరో ఒకరొచ్చి అన్ని తీసేసుకుంటూ ఆకల్లో ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటూ తినిన తర్వాత కూడా ఆ కంటైనర్స్ కూడా వేస్ట్ అవ్వకుండా అక్కడ డస్ట్బిన్ పెట్టి కుదిరితే వాళ్ళు అక్కడే చేయగడుకోగలిగితే నీట్గా ఉంటుంది, రోడ్లు కూడా డర్టీ అవ్వవు, అండ్ చాలా మందికి మనము ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాము. మరొక విశ్లేషణాత్మక అంశం ఏమిటంటే పోలీస్ యంత్రాంగం సామాజిక బాధ్యత. ఇందులో పోలీసింగ్ శైలిలో మార్పు తీసుకురావడం. ఈ ప్రాజెక్టు ద్వారా పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడటమే కాకుండా సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమంలో భాగస్వాములు కావడం ద్వారా ప్రజలకు పోలీసులకు మధ్య బంధం బలపడుతుంది. మరొక అంశం ఏంటంటే పోలీస్ పర్యవేక్షణ లేదా జంక్షన్లో ఏర్పాటు చేయడం వల్ల ఈ ఫ్రిడ్జ్ల నిర్వహణ సజావుగా సాగుతుంది. ఆకతాయిల వల్ల పాడయ్యే అవకాశం ఉండదు. చాలా మంది దాతలు ఫ్రెష్ భోజనం తయారు చేసి అందులో పెట్టున్నారండి. ఈ ఫ్రిడ్జ్ కూడా కొందరు మహానుభావులు, కొన్ని కంపెనీస్ డొనేట్ చేశారండి. భోజనం దాతలు డొనేట్ చేస్తున్నారండి. మా పోలీస్ తరఫున ఇక్కడ పోలీస్ ఉంటారండి, CCTV ఉంటుంది. మేము పగలు రాత్రి నిఘా పెడతాము. మంచి ఫుడ్ ఎన్ష్యూర్ అయిన తర్వాత క్వాలిటీ మనం ఎన్ష్యూర్ చేసిన తర్వాత పెడతాము. మరొక విశ్లేషణాత్మక అంశం ఏమిటంటే పౌర సమాజ భాగస్వామ్యం, అంటే పీపుల్స్ పార్టిసిపేషన్. కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ప్రాజెక్ట్ కేవలం ప్రభుత్వం లేదా పోలీసుల కార్యక్రమం కాదు. సామాన్య ప్రజలు కూడా తమ ఇళ్లలో మిగిలిన మంచి ఆహారాన్ని ఇక్కడ ఉంచడం ద్వారా ఈ సామాజిక యజ్ఞంలో భాగస్వాములు కావచ్చు. ఆకలి లేని విశాఖపట్నం, అంటే హంగర్ ఫ్రీ వైజాగ్ నిర్మాణంలో ఇదొక విప్లవాత్మక అడుగు. ప్రజా భాగస్వామ్యం పెరిగితే భవిష్యత్తులో విశాఖ నగరంలో ప్రతి ప్రధాన కూడలిలోనూ ఇలాంటి ఫ్రిడ్జ్లను చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇటువంటి ఫ్రిడ్జ్లను విశాఖ నగరంలో ఒక 5 ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. మద్దిపాలెం జంక్షన్ ఒకటి, ఆర్టీసీ కాంప్లెక్స్ లలిత జ్యువెలర్స్ పక్కన ఒకటి, జగదంబ జంక్షన్లో ఒకటి, మరొకటి గోపాలపట్నం, అలాగే ఇంకోటి గాజువాక ప్రాంతంలో. వీటిని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే పోలీస్ యంత్రాంగంతో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు కూడా కోరడం జరుగుతుంది.